నమస్తే అన్న అందరికీ నమస్కారం. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్లు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అందులో తొక్కిసలాట జరిగింది. 6 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ప్రాణాలు కోల్పోయిన వారి మరియు అలాగే అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న వారిని పరామర్శించేందుకు మనం చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే వైఎస్ జగన్ గారు కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత మనం చూసుకుంటే జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే గట్టిగా అరుపులైతే వేస్తూ ఉన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఓజీ ఓజీ అని చెప్పేసి చాలా మంది అరుస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది. మేము కేవలం పరామర్శించడానికి వచ్చాము, అక్కడ మనుషులు చనిపోయారు, కనీసం మీకు ఆ జ్ఞానం కూడా లేకుండా ఇలా అరవడం ఏమైనా మంచిదేనని చెప్పేసి మైకు పట్టుకొని మరి పవన్ కళ్యాణ్ గారు అభిమానుల పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటప్పుడు కూడా మనము సమన్వయం పాటించకుండా మేము పరామర్శకు మాత్రమే వచ్చాము, ఇక్కడ మీటింగ్ జరగలేదని చెప్పేసి ఆయన ఘాటుగా అయితే స్పందించడం జరిగింది. కానీ ఫ్యాన్స్ అవేవి పట్టించుకోకుండా గట్టిగా అరుపులు వేస్తూ ఉండడంతో అయితే పోలీసు వారిని వాళ్ళైతే కంట్రోల్ చేయాలని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.